వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే ఇక పార్వతి అంటుంది లక్ష్మితోని, ప్లీజ్ అండి మా పాపని చూపించండి, తీసుకెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, ఏంటి 8 సంవత్సరాల తర్వాత వచ్చి తీసుకెళ్ళిపోతానంటున్నారు, చూస్తాను, ఫస్ట్ మాట్లాడాలి తర్వాత కదా మీరేంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అదే అండి మా పాపని చూసి తీసుకెళ్ళిపోతాను నాతోని అని చెప్పి పార్వతి అంటుంది. అప్పుడు లక్ష్మి అంటుంది, అసలు 8 సంవత్సరాల క్రితం మీ పాపని మీరు అసలు ఎందుకు వదిలేశారు, అసలు వదిలేయాల్సిన కారణం ఏంటి మీకు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మీరే లక్కీ కన్నతల్లని ఏంటి ప్రూఫ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు ఆవిడ పార్వతి అంటుంది, నేను కన్న హాస్పిటల్ వాళ్ళే చెప్తారండి, వాళ్ళే సాక్ష్యం అని చెప్పి అంటుంది. సరే ఓకే, అసలు మీరు వదిలాల్సిన కారణం ఏంటి చెప్పండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇటు పక్క నుంచి మనీషా దేవ్యానితో అంటుంది, ఏంటంటే ఈ లక్ష్మి ఇన్ని ప్రశ్నలు వేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని, అది అడగకపోతేనే కదా నువ్వు డౌట్గా ఫీల్ అవ్వాలి, అది అడిగితే ఇంకా కొత్త ఉంది అని చెప్పి దేవ్యాని అంటుంది. అబ్బా ఆంటీ ఏదో రకంగా మేనేజ్ చేయండి అని చెప్పి మనీషా అంటూ ఉంటే సరే సరే అని చెప్పి అంటుంది దేవ్యాని. ఇటు పక్క ఇక దేవ్యాని స్టార్ట్ చేస్తుంది, ఏంటి లక్ష్మి నువ్వేంటి ఆ పార్వతిని అంత ఇదిగా ప్రశ్నలతో వర్షం కురిపించి మరి ఇబ్బంది పెట్టేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, అడగని పిన్ని అడగాలి కదా, చెప్పండి మీరు ఎందుకని వదిలేశారు పాపని అని చెప్పి అనగానే అప్పుడు ఇక పార్వతి అంటుంది, అది నా లవర్ నన్ను మోసం చేసేసి వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి, ఇక అప్పట్లో నేను కనిన తర్వాత పాపను చూసుకునే ఇది లేక అలా వదిలిపెట్టి వెళ్ళిపోయాను, ఇప్పుడు నాకంటూ ఒక సొంత ఇల్లు ఉంది, నాకంటూ ఒక ఉద్యోగం ఉంది, పాపని నేను చూసుకోగలను, అందుకే నా పాపని నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను, ప్లీజ్ అండి ఇచ్చేయండి నా పాపని అని చెప్పి అడుగుతూ ఉంటుంది పార్వతి. లక్ష్మి అంటుంది, అసలు పాప మా దగ్గరే ఉందని మీకెలా తెలుసు అని చెప్పి అంటే అప్పుడు ఇక పార్వతి అంటుంది, అది హాస్పిటల్ వాళ్ళే చెప్పారు మీ దగ్గర పెరుగుతుందని, ఎంతైనా నా పాప అదృష్టవంతురాలు, దయచేసి నా పాప నాకు ఇచ్చేయండి అని చెప్పి అంటే అప్పుడు ఇక మనీషా అంటుంది, మా దగ్గర మీ పాప 8 ఏళ్ళుగా పెరుగుతుంది, ఇలా సడన్గా వచ్చి ఇచ్చేయమంటే మాకు కూడా బాధగానే ఉంటుందిగా అని చెప్పి మనీషా అంటూ ఇక ఆ పార్వతికి కన్ను కొడుతుంది. ఇక అప్పుడు పార్వతి ఇక మేనేజ్ చేస్తూ, అవునండి మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ కనీసం నా బాధ కూడా అర్థం చేసుకోండి, ప్లీజ్ నా పాపని ఇచ్చేసేయండి, నీకు దండం పెడతాను అని చెప్పి అంటుంది పార్వతి. తర్వాత ఇక మిత్ర అంటాడు, లక్కీ నిద్రపోతుంది కాసేపు వెయిట్ చేయండి అనగానే అప్పటిక పార్వతి అంటుంది, నా పాప కోసం 8 ఏళ్ళుగా వెయిట్ చేశాను, ఈ కాసేపు వెయిట్ చేయలేనా, వెయిట్ చేస్తాను అని చెప్పి పార్వతి ఏడుస్తూ ఉంటుంది యాక్షన్ చేస్తూ. ఇక మిత్ర అక్కడ ఉండలేక పక్కకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక లక్కీ నిద్రపోతూ ఉంటుంది కదా, లక్కీ ఎదురుగా జున్ను కూర్చుంటాడు. లక్కీ నిద్రలేస్తూ నాన్న అని చెప్పి కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా జున్ను ఉంటాడు. ఏంటి జున్ను అలా ఉన్నావు, డల్గా ఉన్నావు, నాన్నేరి అని చెప్పి అడిగితే నాన్న ఇంకా మిగతా అందరూ కూడా హాల్లో ఉన్నారు, ఎందుకు అలా జల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతుందన్నమాట లక్కీ. అది మీ అమ్మ, అదే మీ సొంతమ్మ పార్వతి అమ్మ వచ్చింది, నేను తీసుకెళ్ళిపోతుందంట అనగానే, అవునా వచ్చిందా చూద్దాం పదా అని చెప్పి లక్కీ గబగబా మెట్లు దిగుతూ వచ్చి అమ్మ అని చెప్పి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఇటు పార్వతి చూసి, పిల్ల బాగానే ఉంది, జూనియర్ ఆర్టిస్ట్గా చైల్డ్ ఆర్టిస్ట్గా తీసుకెళ్ళాక నాకు బాగానే పనికొస్తుంది అని చెప్పి అలా మనసులో అనుకుంటుంది. ఈ లోపల లక్కీ దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వే నా అమ్మవి అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా నేనే నీ సొంతమ్మని అని చెప్పి పార్వతి అంటుంది. అమ్మ అని చెప్పి ఇక లక్కీ ఇక పార్వతిని హక్ చేసుకుంటుంది, పార్వతి కూడా హక్ చేసుకుంటుంది. ఇటుపక్క లక్ష్మి ఏమో బాధగా అలా చూస్తూ ఉంటుంది. ఇటు లక్కీ వాళ్ళ అమ్మ పార్వతిని హక్ చేసుకొని, ఇదేంటి నాకు ఈ అమ్మని హక్ చేసుకుంటే నాకు అమ్మ లాంటి ఫీలింగ్ కలగట్లేదు, మరి లక్ష్మి అమ్మని హక్ చేసుకుంటే నాకు అమ్మే అన్న ఫీలింగ్ కలుగుతుంది, ఎందుకని ఇలా అని చెప్పి ఇక ఆ పార్వతిని అడుగుతుందన్నమాట లక్కీ. అసలు నిజంగా నా అమ్మవేనా అని చెప్పి అంటూ ఉంటే ఇటుపక్క మనీషా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటంటే ఈ లక్కీ మొత్తం ప్లాన్ అంతా ఫ్లాప్ చేస్తుందా ఏంటి, అసలు దీనికి ఎలా అంత డౌట్ వచ్చేసింది అని చెప్పి దేవయానితో అంటూ ఉంటుంది. ఇటుపక్క లక్కీతో అంటుందన్నమాట పార్వతి, నేనే అమ్మ నీ అమ్మని, నువ్వెందుకు అలా అంటున్నావు, నేనే నీ అమ్మని, నేనే నిన్ను కన్నాను అని చెప్పి పార్వతి అంటూ ఉంటే, నువ్వు కన్నావేమో కానీ నాకెందుకో నువ్వు అమ్మ అన్న ఫీలింగ్ కలగట్లేదు, నాకు లక్ష్మి అమ్మని పట్టుకున్నా అసలు హక్ చేసుకుంటే నాకు అమ్మ అని తనే నా అమ్మ అన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది, ఎందుకో నువ్వు అనిపించట్లేదు అనగానే ఇటు దేవి అని కవర్ చేస్తూ, అలాకి అలా అంటావేంటి, నీకు 8 ఇయర్స్గా మీ అమ్మతో టచింగ్స్ ఏం లేవు కదా అందుకే నీకు అలా కలుగుతుంది అనగానే అప్పుడు లక్కీ అంటుంది, మరి నాకు లక్ష్మి అమ్మ కూడా రీసెంట్గానే కదా పరిచయము, కానీ నాకు ఎందుకు అంత ఫీలింగ్ కలుగుతుంది, నాకేంటో తేడాగా ఉంది అన్నట్టుగా చెప్తూ ఉంటుంది లక్కీ. మనీషా అంటుంది, ఏంటంటే దీనికి ఇన్ని డౌట్లు వాళ్ళ అమ్మలాగా అనగానే అప్పుడు దేవ్యాని, దాని రక్తం ఎక్కడికి పోతుంది అని చెప్పి దేవ్యాని లక్కీతో ఇలా అంటుందన్నమాట. అది లక్కీ ఈ మధ్య నీకు లక్ష్మి అమ్మ రక్తం ఇచ్చింది కదా అందుకే నీకు అలా అనిపిస్తుంది అని చెప్పి అంటూ అలా కవర్ చేస్తూ ఉంటుంది. ఇటు పక్క ఇక పార్వతి అంటుంది, అమ్మ లక్కీ పద మన ఇంటికి వెళ్ళిపోదాం అనగానే ఇక అప్పుడు లక్కీ, నాన్న ఎక్కడున్నారు అనగానే జున్ను, అదిగో నాన్న ఎక్కడున్నారు లక్కీ అనగానే ఇక వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెడుతూ వెళ్తూ ఉంటుందన్నమాట లక్కీ. లక్కీ మిత్ర దగ్గరికి వచ్చి, నాన్న ఆవిడ పార్వతి అమ్మంట కదా, నన్ను తీసుకెళ్ళిపోవడానికే వచ్చిందంట కదా అని చెప్పి అంటుంది లక్కీ.
నేను జస్ట్ మా అమ్మ ఎవరో తెలుసుకోవాలనుకున్నాను నాన్న, అంతే. నేనేమి మా అమ్మన్నతో వెళ్ళిపోవాలనుకోలేదు. నాకు నువ్వే నాన్నవి, నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీకు కూడా నేనంటే ఇష్టం కదా నాన్న, నువ్వు నన్ను ఆవిడతో పంపించకు నాన్న, ప్లీజ్ నాన్న అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు ఇక మిత్ర అంటాడు, వెళ్ళాలమ్మా తప్పదు, మీ అమ్మ తీసుకెళ్తా అంటుంది కదా అని చెప్పి అనగానే, లేదు నాన్న ప్లీజ్ నాన్న, నన్ను మాత్రం పంపించకు అని చెప్పి ఇక లక్కీ ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్కడికి అప్పుడే జయదేవ్, లక్ష్మి, జాను, వివేక్, జున్ను వస్తారనమాట. ఇక ఇప్పుడు లక్కీ అంటుంది మిత్రతోని, నాన్న ఆవిడ నన్ను తీసుకెళ్ళిపోతా అంటున్నాన్న, నేను మాత్రం వెళ్ళలేను అన్న, నువ్వు లేక నేను ఉండలేను, నువ్వు కూడా నేను లేకుండా ఉండలేను అని చెప్పావన్నావు కదా, నన్ను ఎక్కడికి పంపించనని కూడా చెప్పావు కదా నాన్న, ప్లీజ్ నాన్న నన్ను ఎక్కడికి పంపించకు. ఒకవేళ ఆమెకి నన్ను తీసుకోవాలకల్లా తనకు ఉందేమో, కానీ తను కూడా ఇక్కడే ఉంటే మనం అందరం ఒకటే దగ్గర కలిసి ఉండొచ్చు కదా నాన్న, నేను నిన్ను వదిలిపెట్టినట్టు ఫీలింగ్ ఉండదు, అటు అమ్మకు కూడా నేను తనతో ఉన్నట్టు ఉంటుంది, ప్లీజ్ నాన్న అని చెప్పి ఇక లక్కీ అలా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు జయదేవ్ అంటారనమాట, అవును మిత్ర, ఒకసారి ఆవిడని అడిగి చూద్దాము, ఆవిడ ఇక్కడే ఉంటే మనకి ఇంకే ప్రాబ్లం ఉండదు కదా, ఆవిడికి తన కూతురుతో లక్కీ దగ్గర ఉన్నట్టు ఉంటుంది, మనం కూడా లక్కీని మిస్ చేసుకునే ఇది ఉండదు కదా అని చెప్తూ ఉంటాడు జయదేవ్. ఇక అప్పుడు జున్ను కూడా అంటాడు, అవును నాన్న, లక్కీని విడిచిపెట్టి నువ్వెటు ఉండలేవు, లక్కీ కూడా ఉండలేదు, ఇక లక్కీని వదిలిపెట్టి మేము కూడా ఎవరు ఉండలేము, ప్లీజ్ నాన్న ఆ ఆంటీని అడగండి నాన్న అన్నట్టు జున్ను కూడా చెప్తూ ఉంటాడు. పదరా అడుగుదాము మనందరం కలిసి అని చెప్పి జయదేవ్ మిత్రను ఒప్పిస్తారనమాట. మరోపక్క ఇటు మనీషా దేవి అని మాట్లాడుతూ ఉంటారు ఆ పార్వతితోని, పార్వతి నువ్వు ఇంకా బాగా యాక్ట్ చేయాలి, ఎలాగైనా సరే ఈరోజు లక్కీని నీతో పాటు తీసుకెళ్ళిపోవాల్సిందే, వాళ్ళు లక్కీని ఇక్కడ ఉంచడానికి ఏ ప్లాన్తో అయినా వస్తారు అన్నట్టుగా చెప్తూ ఉంటారు, నేను అదంతా చూసుకుంటాను అన్నట్టుగా చెప్తూ ఉంటుంది పార్వతి. ఇక అదే టైంకి ఇటు జయదేవి వీళ్ళంతా వస్తారనమాట. ఇక పార్వతితో మాట్లాడడానికి, మా పాపను పంపించండి నేను తీసుకెళ్తాను, ఎంతసేపు అండి అని చెప్పి పార్వతి అంటూ ఉంటే, నువ్వు కూర్చో అమ్మా, కాఫీ తాగమ్మా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, ఏంటండి ఎందుకు కూర్చోవాలి, మా పాప వచ్చింది కదా, నేను పాపను తీసుకెళ్ళిపోతాను, ఇంకెందుకు టైం వేస్ట్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక జయదేవ్ అంటారు, అమ్మ జాను ఇటు జున్నుని లక్కీని తీసుకెళ్ళి స్నానం చేయించు, ఫ్రెష్ అవుతారు అని చెప్పి అనగానే, అలాగే మావయ్య అని చెప్పి జాను అక్కడి నుంచి జున్నుని లక్కీని లోపలికి తీసుకెళ్తుందనమాట. ఇక అప్పుడు పార్వతి అంటుంది, ఏంటండి ఏం చేస్తున్నారు, నా పాపని నాకు ఇవ్వండి, నేను చూసుకోలేను అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర అంటాడు, అది లేదండి, 8 ఏళ్ళుగా పాప మాతో ఉంది కదా, మా అటాచ్మెంట్ కూడా అర్థం చేసుకోండి, మీరు అదే ఇక్కడ ఉన్నారనుకోండి మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మీరు పాపతో ఉన్నట్టు ఉంటుంది, మేము కూడా మిమ్మల్ని ఈ కుటుంబంలో ఒక మెంబర్ లాగే చూసుకుంటాము, బాగా చూసుకుంటాము, మీకు పాప ఉంటుంది, మాకు కూడా లక్కీని వదిలిపెట్టామన్న ఫీలింగ్ కూడా మాకు కలగదు, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి అన్నట్టుగా మిత్ర చెప్తూ ఉంటాడు. ఇటు వివేక్ కూడా అంటాడు, అవునండి లక్కీ ఇక్కడ ఉంటే తనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, తను కోరిన చదువుకోవచ్చు, తనకు కూడా బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక పార్వతి అంటుంది, ఏంటండి మీరు ఏమనుకుంటున్నారు, పాపని వదిలిపెట్టే టైంలో నా పరిస్థితి బాగాలేదు, అప్పుడు వదిలిపెట్టాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు నాకంటూ ఉద్యోగం ఉంది, అలాగే సొంత ఇల్లు కూడా ఉంది, నా పాపని నేను చదివించుకోలేను అనుకుంటున్నారా, నాకంటూ ఒక జాబ్ ఉంది, తనకి మంచి ఫ్యూచర్ నేను కూడా ఇవ్వగలను, మీరేమనుకుంటున్నారు నా గురించి, నా పాప నా ఇష్టం, ఆ రోజు అంటే నేను పాపను వదిలిపెట్టాను, ఇక మీరు ఆ రోజు దత్త తీసుకున్నారు, కానీ ఇప్పుడు నేను పాపను చూసుకునే పొజిషన్లో ఉన్నాను, నేనేమి మీ మీద ఆధారపడి మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు, నా పాపను నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇక పార్వతి గట్టిగా చెప్తూ ఉంటుంది. 10 ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.